ఈ కుటుంబం పరిస్థితి చూస్తే నాకు కన్నీళ్లు తిరిగాయన్న. కష్టాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ ఇలాంటి కష్టం ఏ కుటుంబంలోని రావద్దని కోరుకుంటున్నా. వీరి కోసం అమౌంట్ డొనేట్ చేయమని నేను అడగట్లేదు. వీడియో చివరి వరకు చూసి వీలైనంత మందికి షేర్ చేయండి. వీళ్ళది పిఠాపురం ఎమ్మెల్యే గారైన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి వరకు చేరే వరకు షేర్ చేస్తే చాలు. అదే మా ప్రయత్నం. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు అఖిల్ అండ్ నిఖిల్ 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు. వీరు పుట్టినప్పుడు బాగానే ఉన్నారు, కానీ 2 సంవత్సరాల తర్వాత నుంచి చిన్నగా మార్పులు మొదలయ్యి ఇప్పటికీ వీళ్ళు సరిగ్గా నడవలేరు, ఏది నోటితో అడగలేరు, తినలేరు, మాట్లాడలేరు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి దేనివల్ల వచ్చిందో కూడా తెలియని పరిస్థితి వీళ్ళది. జన్యు లోపమా, విటమిన్ లోపమా అనే టెస్టులు చేయించుకొని హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేనివారు. వీళ్ళ నాన్నగారు దుర్గారావు గారు ఒక చిన్న టిఫిన్ షాప్లో ప్లేట్లు తీసే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి సొంత ఇల్లు లేదు. వీళ్ళది పిఠాపురంలో డ్రైవర్స్ కాలనీ. అక్కడ వేరే వాళ్ళ దయతో వాళ్ళ ఇంట్లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలకి మెరుగైన వైద్యం కోసం, వాళ్ళకి పింఛన్ రావడం కోసమని కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎమ్మెల్యేల దగ్గరికి కానీ, రాజకీయ నాయకుల దగ్గరికి, ఆఖరికి మన పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగిందంట. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఆదరణ కలగలేదు, సాయం అందలేదు. వీరికి 6 నెలల వయసున్న చిన్న పాప కూడా ఉంది. వీళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు పాప కూడా ఎదిగే కొలది ఇలాగే తయారవుతుందన్న భయంతో ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ వద్దకు సహాయం కోరుతూ వచ్చారు. గ్రూప్ అడ్మిన్ శ్రావణి గారు మరియు టీం సభ్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళకి మెడికల్ చెకప్ చేయించడం జరిగింది. మాకు వీలైనంత చిరు సాయం అందించడం జరుగుతుంది. కాకపోతే డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే వీళ్ళిద్దరికీ ఎందువల్ల ఇలా జరిగిందో కొన్ని టెస్టులు అవసరం అవుతాయి. అలా టెస్టులు చేయించిన తర్వాత కారణం తెలుసుకుంటే పాపకి ఇలా కాకుండా కాపాడవచ్చని చెప్తున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి పోషణ, ఆదరణ, సాయం అందించాలని పిఠాపురం ఎమ్మెల్యే గారు, మన డిప్యూటీ సీఎం గారు అయిన పేదల పెన్నిధి, ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. ఆయన వరకు చేరితే ఖచ్చితంగా సాయం అందుతుందని నమ్ముతున్నాం. మనం అందరం కలిసి షేర్ చేసి ఆ కుటుంబానికి సాయం అందేలా చేద్దాం. ఆదరించే మాటల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నిరూపిద్దాం. దయచేసి అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.